పవన్ కళ్యాణ్ ఏపీలో 21 అసెంబ్లీ సీట్లలో 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాల్లోనూ జనసేనను గెలిపించి 100% స్ట్రైక్ రేట్ సాధించి దేశంలోనే గుర్తింపు పొందారు. ఏపీలో అటు టీడీపీని ఇటు బీజేపీని ఒక్క తాటిపైకి తేవడానికి కూటమి కట్టడానికి పవన్ కళ్యాణ్ దార్శనికతే కారణమని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఏపీలో వైసీపీ ఓటమికి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కంటే పవన్ కళ్యాణ్ స్టామినా, మాటల తూటాలు, చరిస్మా 50% కారణమంటే అవుననే అత్యధిక మంది ఒప్పుకుంటారు. పేదల గుర్తుగా ఎర్ర కండువా, బాధితుల పక్షాన నేనున్నా అన్న భరోసా, ఆర్థిక సాయం చేయడంలో ముందుండే తత్వం ఆయన పై జనానికి మక్కువను పెంచాయి. తెలుగులో ఎంతో ప్రజాదరణ ఉన్న మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా ఎదిగిన ఆయన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు చిరంజీవి అన్న అనే స్థాయికి ఎదిగాడంటే అతిశయోక్తి కానే కాదు. ఇంతవరకు బాగానే ఉన్నది. ఏపీకి ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి. పాలనలో కీలక శాఖలు ఆయన వద్దే ఉన్నాయి. సీఎం చంద్రబాబు కూడా ఆయన మాటకు ఎంతో విలువనిచ్చే స్థాయిలో పవన్ ఉన్నారు. పంచాయతీల పాలనపై దృష్టి పెట్టిన ఆయన పలు సమావేశాలు నిర్వహించి పాలనను గాడిలో పెట్టేందుకు పూనుకున్నారు. తప్పిపోయిన యువతల కోసం పోలీసులను ఉరుకులు పెట్టించారు. వరద నష్టాల్లో 6 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి శబాస్ అనిపించుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన వ్యవహార శైలి విరుద్ధ భావాలతో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఆయన ప్రవర్తనలో కూడా అస్తవ్యస్త స్వభావం బయటపడుతున్నది. ఆయన నోట పరిపక్వత లేని మాటలు దొర్లుతున్నాయి. పలుమార్లు కమ్యూనిస్టు భావజాలం మాది, లౌకిక భావాలు ఉన్నాయి, క్రిస్టియన్లు, ముస్లింలు అంటే తనకెంతో గౌరవం అని ప్రకటించుకుంటూ వచ్చిన ఆయన ఒక్కసారిగా సనాతన ధర్మకర్త అవతారం ఎత్తారు. ఎన్నికల ముందు ఏనాడు చెప్పని ఆయన అధికారంలోకి వచ్చాక తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానంటూ చెప్పుకొచ్చారు. పాలనా దిశగా అడుగులు వేయాల్సిన పవన్ కళ్యాణ్ చాలా రోజులు దీక్షలో కనిపించారు. తాజాగా తిరుమల లడ్డూల వ్యవహారం పైన ఆయన తీరు విచిత్రంగా గోచరిస్తున్నది. గత వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తీవ్ర పదజాలాన్ని వాడారు. ఒక్కో సందర్భంలో తనదైన శైలిలో కొందరు నేతలపై విరుచుకుపడేవారు. ఊగుతూ, అరుస్తూ, పెడబొబ్బలు పెడుతూ పదునైన భాషను వాడేవారు. అయితే ఆనాడు ప్రజలు ఆయనపై నమ్మకం పెంచుకున్నారు. వైసీపీ నేతలపై ఉన్న వ్యతిరేకతతో పవన్ చెప్పింది నిజమేనని నమ్మారు. పవన్ కూటమిని గెలిపించారు. అయితే ఇక్కడే అసలు విషయం తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ చావుకు పెళ్లికి ఒకే డప్పు కొట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆయనపై జనం పెట్టుకున్న ఆశలు ఒకటైతే ఆయన సనాతన ధర్మం పేరిట మరో లక్ష్యం పెట్టుకున్నట్టు అర్థమవుతున్నది. నాడు వైసీపీ ప్రభుత్వ అరాచకాలంటూ పెద్దగా అరిచినా జనం జేజేలు పలికారు. ఈనాడు చిన్నపాటి విషయాలకి గొంతు చించుకోవడంపై సాధారణ జనం నుంచి విస్మయం వ్యక్తమవుతున్నది. ఉదాహరణకు 2 విషయాలు చెప్పుకోవాలి. ఒకటి, ప్రముఖ నటులు కార్తీ, ప్రకాష్ రాజుపై పవన్ కళ్యాణ్ చేసిన తీవ్రమైన వ్యాఖ్యలపై వ్యతిరేకత వస్తున్నది. అందుకే చావుకు పెళ్లికి ఒకే డబ్బు కొట్టడం ఏంటని జనం నవ్వుకుంటున్నారు. నేడు లడ్డు సున్నితమైన విషయమైంది, దాని గురించి మాట్లాడొద్దు అని కార్తీ అన్నారు. దానిపై పెద్దగా గొంతు చించుకొని పవన్ కళ్యాణ్ అరిచారు. చులకనగా మాట్లాడొద్దు అంటూ పాపం కార్తీకి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇదేందయ్యా పవన్, ఆయన ఏమన్నాడు, నువ్వేం అర్థం చేసుకున్నావు అని జనం అనుకుంటున్నారు. ప్రకాష్ రాజు కూడా పాజిటివ్ యాంగిల్లోనే ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, మీరున్న రాష్ట్రంలోనే ఇది జరిగింది, మీరు యాక్షన్ తీసుకోండి, దాన్ని పెద్దగా చేయకండి, మనకు చాలా మతపరమైన అంశాలు ఉన్నాయి అని సలహా ఇచ్చారు. దానిపైన పవన్ కళ్యాణ్ అంతెత్తు ఎగిరారు. అసలు నీకేం సంబంధం అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 2 విషయాలపై జనం మాట్లాడుకుంటూ చావుకు పెళ్లికి ఒకే డప్పు కొడుతున్నాడని జనం నవ్వుకుంటున్నారు. ఇంకో విషయం, తాట తీస్తా, పేటకొస్తా, అది పొడుస్తా, ఇది పొడుస్తా అని ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చారు. జనం ఆహో ఊహో అంటూ చప్పట్ల వర్షంలో తడిసి ముద్దయ్యారు. కానీ తీరా గెలిచాక ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయకుండా కాషాయ వస్త్రాలతో కాలం వెల్లదీస్తున్నాడని సొంత అభిమానులు, జనసేన కార్యకర్తలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో ప్రాధాన్యత ఉన్న ఏపీకి ప్రత్యేక ప్యాకేజీని తేలేకపోయారు. అది అప్పు కింద ఎంతో కొంత కేంద్రం పడేస్తే అబ్బా అని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అంశంపై మాటెత్తడం లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై ఊసేత్తడం లేదు. వేల మంది యువతులు, బాలికలు అదృశ్యమయ్యారని నాడు గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ ఆ దిశగా అడుగులేయడం లేదనే బాధిత కుటుంబాలు ఉసూరుమంటున్నాయి. రోడ్లు బాగాలేవని గుంతలు పూడ్చి నిరసన తెలిపిన ఆయన నేడు రోడ్ల బాగోగుల గురించి పట్టించుకోవడం లేదెందుకు అని జనం ప్రశ్నించుకుంటున్నారు. అసలు ఇంకో విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈనాడు సనాతన ధర్మం నాది, హిందూ మత పరిరక్షకుడినంటూ చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఎన్నికల ముందు ఎందుకు చెప్పలేదు? ఓకే, చెప్పకున్నా ఇప్పుడే చెప్తున్నాడని అనుకుందాం. అయితే సనాతన ధర్మం అంటే పూర్తి అవగాహన ఉండే మాట్లాడుతున్నాడా, లేక బీజేపీ ప్రధాని మోదీపై విశ్వాసం చూపడానికి దీన్ని భుజాన వేసుకున్నాడా అన్నది అర్థం కాని విషయం. ఇంకో ప్రమాదకర విషయం ఏమిటో తెలుసా? ఇప్పటికే పవన్ కళ్యాణ్ వైఖరిపై అనుమానం కలిగిన టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. పవన్ కు బీజేపీ కాషాయ ముసుగు గప్పి ఏపీని వశం చేసుకునే పనిలో పడ్డదని రాజకీయాల్లో అపర ఛానల్
చాణక్యుడైన చంద్రబాబు ముందే పసిగట్టారు. అందుకే లడ్డూ విషయంలో ముందుగానే లేవనెత్తిన చంద్రబాబు పవన్ రంగంలోకి వచ్చాక ఆచితూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. చివరగా చెప్పేది ఏమిటంటే, సామాన్య జనమే తన ఎజెండాగా పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ కాషాయ ముసిగేసుకుని దారి తప్పిన రాజకీయ నేతగా మిగిలిపోనున్నారని జనంలో చర్చ జరుగుతున్నది.